హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన టాప్ 10 స్టూడెంట్స్ ని కానీ, లోయెస్ట్ మార్క్స్ వచ్చిన బాటమ్ 10 స్టూడెంట్స్ ని కానీ ఫిల్టర్ చేయాలంటే జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఈ టోటల్ కాలమ్స్ కానీ లేదా పర్సంటేజ్ కాలమ్ కానీ బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ గా సార్ట్ చేసుకుని మనకు కావలసిన టాప్ 10 కానీ లేదా బాటమ్ 10 కానీ కాపీ చేసి వేరే షీట్ లో పేస్ట్ చేసుకుని రిపోర్ట్ ని ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ అంత ప్రాసెస్ చేయకుండానే మనం పివోట్ టేబుల్లో మనకు కావలసిన టాప్ 5 ని కానీ, టాప్ 10 ని కానీ, టాప్ 20 ని కానీ, లేదా బాటమ్ 5 ని కానీ, బాటమ్ 10 ని కానీ, బాటమ్ 20 ని కానీ చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు. దీనికి చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దామండి. అయితే పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్ లో ఏదో సెల్ లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని వచ్చిన ఆప్షన్స్ లో ఈ మొదటి ఆప్షన్ ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలండి. తర్వాత ఈ పివోట్ టేబుల్ మనకి ఇదే షీట్ లో కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుని ఈ షీట్ లో పివోట్ టేబుల్ ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ చూస్ చేసుకుని ఓకే చేద్దాం. ఈ పివోట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపీర్ అయింది. మనకి పివోట్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఇక్కడ ఆ ఫీల్డ్స్ ని చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్స్ తో పివోట్ టేబుల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. అయితే మనకి ఈ పివోట్ టేబుల్లో అందరు స్టూడెంట్స్ కలిపిన రిపోర్ట్ ఉంది. మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన టాప్ 10 స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే మనం ఫిల్టర్ అవ్వాలనుకుంటున్నాము. దానికోసం మనము ఈ నేమ్స్ కాలంలో ఏదో ఒక నేమ్ ని చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఈ వచ్చిన ఆప్షన్స్ లో ఈ ఫిల్టర్ అనే కమాండ్ చూస్ చేసుకుంటే మనకి మరికొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో టాప్ 10 ని చూస్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ షో దగ్గర టాప్ బాటమ్ 2 ఆప్షన్లు ఉన్నాయి. మనకి టాప్ ఐటమ్స్ కావాలంటే టాప్ ని చూస్ చేసుకొని మనకి టాప్ 10 కావాలా, లేకపోతే టాప్ 20 కావాలా, లేకపోతే టాప్ 5 కావాలా, మనము ఈ వాల్యూని చేంజ్ చేసుకుని ఓకే చేద్దాం. నేను టాప్ 10 ని చూస్ చేసుకున్నాను, ఓకే చేస్తున్నాను. ఇక్కడున్న టేబుల్లో నుంచి టాప్ 10 స్టూడెంట్స్ మనకు ఫిల్టర్ అయిపోయిందండి. లేదు బాటమ్ 10 కావాలనుకోండి, ఎవరు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఈ నేమ్స్ కాలంలో ఏదో ఒక నేమ్ చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఫిల్టర్ కి వెళ్ళి ఈ టాప్ 5 చూస్ చేసుకొని మనకి బాటమ్ 10 కావాలి కాబట్టి ఈ టాప్ ప్లేస్ లో మనం బాటమ్ చూస్ చేసుకుందాం. ఈ 10 అలాగే ఉంచేద్దాం, ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ కింద నుంచి బాటమ్ 10 స్టూడెంట్స్ చాలా సింపుల్ గా ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకున్న టాప్ ఐటమ్స్ లేదా బాటమ్ ఐటమ్స్ మనకు అవసరం లేదు, టేబుల్లో ఉన్న హోల్ లిస్ట్ అంతా కావాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫిల్టర్ ని క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ఈ నేమ్ కాలంలోనే ఏదో ఒక నేమ్ చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఈ ఫిల్టర్ కి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ ని చూస్ చేసుకుంటే మనకి టేబుల్లో ఉన్న మొత్తం అన్ని ఐటమ్స్ డిస్ప్లే అయిపోతాయి. ఈ విధంగా మనము ఈ పివోట్ టేబుల్లో మనకు కావలసిన విధంగా టాప్ 5 ని కానీ, టాప్ 10 ని కానీ, టాప్ 20 ని కానీ, లేదా బాటమ్ 5 ని కానీ, బాటమ్ 10 ని కానీ, బాటమ్ 20 ని కానీ చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు.